మిత్రులందరికీ నమస్కారం. నేను మీ ప్రియా చౌదరి. మై డియర్ ఫ్రెండ్స్, 2 రోజులుగా ఒక వార్త హల్చల్ చేస్తుంది. మన టీపీసీసీ అధ్యక్షుడైనటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారు బండి సంజయ్ గారి మీద చేసినటువంటి వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపాయని అనుకోవచ్చు. ఎందుకు ఇంత దుమారాన్ని రేపడానికి కారణం ఏంటంటే, గుడ్డొచ్చి పిల్లని ఎకిరిచ్చిందంట. అంటే ఏంటి అనంటే, పిల్ల అనేటటువంటిది పరిపక్వత చెందింది, గుడ్డు ఇంకా పరిపక్వత చెందల. అటువంటి గుడ్డు వచ్చి పిల్లని ఎకిరిచ్చిందంట. చరిత్ర తెలియనటువంటి యువత ఈరోజు చాలా మంది ఉన్నారు. వాళ్ళ కోసం నేను చెప్పాల్సినటువంటి అవసరం చాలా ఉంది. ఇక్కడ మన థంబ్నెయిల్ చూశారు, గెలిచిన బండి సంజయ్ వర్సెస్ ఓడిన మహేష్ గౌడ్, ఓట్ చోర్ దందా కాంగ్రెస్ పంధా. దీన్ని కూలంకషంగా వినాల్సినటువంటి అవసరం చాలా 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 ఉంది. ఈ కాంగ్రెస్ ఈ దొంగ ఓట్లు అనేటటువంటి యొక్క ఆ చర్చను తెర మీదకి తీసుకొచ్చినటువంటి ఘనత ఎవరిది అనంటే, మన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు అయినటువంటి మన రాహుల్ గాంధీ గారు. అసలు రాహుల్ గాంధీ గారు కేవలం ఈ చర్చను తీసుకురావడానికి కారణం ఏంటి అనంటే, మొన్నే ఆ మధ్య కాలంలో మనం చూసాం, పార్లమెంట్లో ఇలా కొన్ని పేపర్స్ పట్టుకొని ఎన్ని దొంగ ఓట్లు ఉన్నాయి, ఆ దొంగ ఓట్లతోటి బీజేపీ గెలిచింది అని మాట్లాడారు. ఆ రోజు పార్లమెంట్లో మాట్లాడినటువంటి రాహుల్ గాంధీ గారి యొక్క వాయిస్నే నిన్న మహేష్ గౌడ్ గారు తన యొక్క ప్రసంగంలో వినిపించినటువంటి దాఖలాలు మనం గుర్తించాలి. అయితే ఇక్కడ రాహుల్ గారి యొక్క పంధానే మహేష్ గారు అనుసరిస్తున్నారు. ఏంటివయ్యా అంటే, పార్లమెంట్ లో రాహుల్ గాంధీ గారు అరే కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఓడిపోయింది అనేటటువంటి విశ్లేషణ చేయడం మానేసి, ప్రజల్ని పక్కదోవ పట్టించడానికి, వాళ్ళ ఆలోచనలు పక్కదోవ పట్టించడానికి ఆయన ఎంచుకున్నటువంటి అద్భుతమైనటువంటి పదము దొంగ ఓట్లు అనేటటువంటి సబ్జెక్టును తీసుకొని వచ్చి దాన్ని ప్రజల మీద రుద్దేటటువంటి ప్రయత్నం ఆ రోజు చేశారు. మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా రాహుల్ గాంధీ గారి నుంచే డైరెక్ట్ గా ఇక్కడికి ఇంపోర్ట్ అయినటువంటి నాయకుడు, పిసిసి అధ్యక్షుడిగా. ఎందుకంటే ఈయనకి రాహుల్ గాంధీ గారితో ప్రత్యేకమైనటువంటి సన్నిహితమైనటువంటి అనుబంధం ఉండడంతో ఆయన అసెంబ్లీకి పోటీ చేసి 2 సార్లు ఓడిపోయినటువంటి వ్యక్తి ఈ రోజు పిసిసి అధ్యక్షుడు అయ్యి ఈ దొంగ ఓట్ల గురించి మాట్లాడుతూ గెలిచినటువంటి బండి సంజయ్ గెలుపు పైన చేసినటువంటి వ్యాఖ్యలకి మూలం ఎవరయ్యా అంటే రాహుల్ గాంధీ గారు, కేర్ ఆఫ్ పార్లమెంట్. అయితే మీకు ఇక్కడ విషయం తెలియాల్సింది ఏంటంటే, రాహుల్ గాంధీ గారు ఈ సబ్జెక్ట్ ని మాట్లాడడంలో ఎక్స్పర్ట్. ఎందుకు అనంటే, ఈ దొంగ ఓట్లు, అధికార దుర్వినియోగము, ఈ బలమైనటువంటి శక్తిని ఉపయోగించి ఎన్నికల్లో కబ్జా చేయటం, బూత్ క్యాప్చరింగ్లు అన్నీ కూడా ద గ్రేట్ రాహుల్ గాంధీ గారి వారసత్వం. ఇదిగో అండి ఎంత అద్భుతమైనటువంటి పిక్చరో. దీని గురించి చాలా చెప్పాలి, మనం మాట్లాడాలి. అరే మేము అధికార దుర్వినియోగము, ఐఏఎస్లు వాడింది, ఐపీఎస్లు వాడింది, హెలికాప్టర్లు వాడింది, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి అవతల పారేసి అధికార దుర్వినియోగానికి పాల్పడి ఎన్నికల్లో గెలిచి చావు దప్పి కన్ను లొట్టబోయి ఫైట్ చేసి ఎన్నో రకాల ఇది చేసి ఎమర్జెన్సీ విధించి జనాల్ని పీడించి ఆ తర్వాత ఓటమి నుంచి పాఠం నేర్చుకుని మళ్ళీ అధికారంలోకి వచ్చి రాజీవ్ గాంధీ గారు, ఆమె కొడుకు గారు తీసుకున్నటువంటి ప్రధానమంత్రి వారసత్వపు పదవిని ఆయన టైంలో జరిగినటువంటి ఇష్యూ ఏదైతే ఉందో, ఎలక్షన్స్ లో విపరీతమైనటువంటి రిగ్గింగ్స్ అంటారు, రిగ్గింగ్స్ జరిగాయి. ఆ రిగ్గింగ్స్ కి ఆయన హయాంలో ఉన్నటువంటి దాన్ని ఆయన పార్లమెంట్ లోనే ఒప్పుకోవడం జరిగింది. ఎస్, ఇది జరుగుతున్నాయి అనేటటువంటి స్థితి ఆయన జనాలకి తన నోటితో తనే చెప్పడం జరిగింది. కాంగ్రెస్ హయాంలో జరిగినటువంటి అధికార దుర్వినియోగం కానీ ప్రపంచంలో ఎక్కడా జరిగి ఉండదేమో బహుశా మన భారతదేశంలో, నిజం చెప్పాలి అనంటే. అయితే రాహుల్ గాంధీ గారి విషయానికి వచ్చేసరికి 2021లో ద గ్రేట్ రాహుల్ గాంధీ గారికి ఇక్కడ మలక్పేట్లో మా పక్కనే ఒక ఓటు ఉంది. అలాగే ఆయన ఎక్కడైతే
కేరళలో నిలబడి కేరళలో ఉన్నటువంటి ఎంపీగా ఎక్కడైతే ఉన్నారో అక్కడ ఒక ఓటు ఉంది. కేరళలో ఒక ఓటు, ఆంధ్రప్రదేశ్లో ఒక ఓటు. 2 ఓట్లు కలిగినటువంటి ఈ రాహుల్ గాంధీ గారు అప్పుడు ఇదే బీజేపీ పార్టీ బాబు 2 ఓట్లు ఏకంగా ఇక్కడ మొన్న ఈయన మహేష్ గౌడ్ గారు నిన్న చూపిస్తున్నారు, ఒకటే ఇంట్లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ లో 60 ఓట్లు ఉన్నాయండి అని చూపించాను. ఆ విషయానికి నేను మళ్ళీ వస్తాను మహేష్ కుమార్ గౌడ్ గారు. మరి మన రాహుల్ గాంధీ గారి విషయానికి వచ్చేసరికి ఇది దానికి వర్తిస్తుంది చూడండి. 2021లో ఎక్కడ మల్కాజ్గిరి ఓటు, ఎక్కడ కేరళలో ఓటు హక్కు, 2 చోట్ల ఓటు హక్కు ఎందుకు కలిగి ఉన్నారు అంటే వెంటనే మీరు దాన్ని ఖండించి మీరు చెప్పినటువంటి విషయం ఏంటంటే నో 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 ఇది ఎన్నికల అధికారులు చేసినటువంటి తప్పిదము, మా ప్రమేయం ఏమీ లేదు. ఏమండి ఇంటి పక్కన ఉన్నాడుదో లేకపోతే ఎల్లైదో పొల్లైదో చేరిస్తే అధికారులు తప్పిదం అని అనుకుంటారు. కానీ ఈయనెవరండి? వంశపారంపర్యంగా వస్తున్నటువంటి ఆ యొక్క నియంతృత్వ పోకడికి, నియంతృత్వ పదవులకు వారసుడు ఆయన. మరి ఆ నియంతకి సంబంధించినటువంటి చోట్ల 2 చోట్ల ఓటు హక్కు ఉందంటే ఎలక్షన్ డిపార్ట్మెంట్ ని ఎవరు దుర్వినియోగం చేసి ఉంటారో ఒక్కసారి ఆలోచించుకోండి. ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉంటారు అనేది మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. మరి ఈ రోజు రాహుల్ గాంధీ గారు ఆ విధమైనటువంటి 2 చోట్ల ఉండడం అనేటటువంటి దాన్ని మీరు ఏ విధంగా ఆ రోజు సమర్థించుకున్నారో, మరి ఈ రోజు బండి సంజయ్ గారి మీద మీరు వేసినటువంటి ఆరోపణ ఏంటి అనంటే దొంగ ఓట్లతో గెలిచారు అని చెప్పేసి అని మీరు మాట్లాడారు. మహేష్ గౌడ్ గారు నేను ఒక మాట చెప్తున్నాను, మరి దొంగ ఓట్లు బండి సంజయ్ గారు ఒక్కరే వేయించుకున్నారా? మరి దొంగ ఓట్లు వేయించుకోవడానికి 8 పార్లమెంటు స్థానాల వరకు మాత్రమే పరిమితమయ్యారు అని మీరు పిసిసి అధ్యక్షుడిగా మాట్లాడడం అనేది ఒక ఎల్కేజీ పిల్లవాడు మాట్లాడిన దానికంటే కూడా ఘోరంగా, నీచంగా, అంటే రాజ్యాంగం పట్ల అవగాహన లేనటువంటి మీ యొక్క అపరిపక్వత ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. పాయింట్ నెంబర్ 2, మీరేం మాట్లాడుతున్నారు? ఒక అపార్ట్మెంట్ లో డబుల్ బెడ్రూమ్ లో 60 ఓట్లు ఉన్నాయి అని మాట్లాడారు. ఇక్కడ ఎలక్షన్ కమిషన్ లో అది ఇక్కడ ఓటర్లని చేర్చడం అనేటటువంటిది రాష్ట్ర ప్రభుత్వం ప్రక్రియ. ఏ ఓట్లయితే మీరు చూపిస్తున్నారో దానికి బాధ్యత వహించవలసినది ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము, ఇక్కడ ఉన్నటువంటి మీ అనుంగు మిత్రుడు రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారిని మీరు ప్రశ్నించాలి దొంగ ఓట్లు ఎక్కడి నుంచి వచ్చాయి అనేది. ఇక్కడ మీరు ఏదైతే ఎలిగేషన్ బండి సంజయ్ గారి మీద వేశారో దానికి ఒక జర్నలిస్ట్ గా నేను విశ్లేషణ ఇస్తున్నాను, మీరు రాసి పెట్టుకోండి. ఇది కేవలము అంత భారీ మెజారిటీ తోటి బండి సంజయ్ గారు గెలిచారు అనంటే ఆ భారీ మెజారిటీ అనేటటువంటిది బీజేపీకి పెరిగినటువంటి ఆదరణ, ప్రజల్లో బీజేపీ పట్ల ఏర్పడినటువంటి విశ్వాసము, ఇది 100కి 100 పాళ్ళు నిజము. ఎందుకు అనంటే దానికి కూడా నేను ఎగ్జాంపుల్ చెప్తా. బండి సంజయ్ గారు అసెంబ్లీ ఎలక్షన్స్ లో కూడా ఆయన పోటీ చేశారు, కానీ అసెంబ్లీ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ అభ్యర్థిని ఎన్నుకున్నారు జనం. అదే పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చేసరికి బీజేపీని ఎన్నుకున్నారు జనము. దేశం యొక్క ప్రగతి, దేశం యొక్క అభివృద్ధి బీజేపీ మాత్రమే చేయగలదు అనేటటువంటి విశ్వాసం ఉండడంతో, ఇంకా చెప్పాలంటే దురదృష్టము ఆ టైంకి బండి సంజయ్ గారిని అసెంబ్లీ ఎలక్షన్స్ టైంకి ఆయన అధ్యక్షుడిగా తీసివేయటం కూడా ఇక్కడ పెద్ద మైనస్. ఇక్కడ మీరు గమనించాల్సిన అంశం ఏంటి అనంటే ఇక్కడ బీజేపీకి ఓటు శాతం పెరగటమే కాకుండా ఇక్కడ జనం చేసినటువంటి తప్పిదము, కాంగ్రెస్ కి ఓటు వేసి ఏ తప్పిదం అయితే చేశారో అది పునరావృతం కాకూడదు అని చెప్పి బండి సంజయ్ గారిని ఏ విధంగా పోగొట్టుకున్నాము అని ఫీల్ అయినటువంటి జనం మొత్తం అత్యధిక శాతము బండి సంజయ్ గారిని ఎన్నుకోవడం అనేది జరిగింది. ఇది వ్యక్తిగతంగా ఆయన సాధించినటువంటి విజయమే కాక పార్టీ పరంగా కూడా ఆయన తన యొక్క సత్తాని చాటాడు అనేటటువంటిది మహేష్ కుమార్ గౌడ్ గారు మీరు గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. ఇకపోతే ఇక్కడ మీరేం మాట్లాడారు సార్, ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ఈ చీడపురుగు గురించి నేను మళ్ళీ తర్వాత వస్తాను. ఆ పక్కన కూర్చున్న బ్లూ సొక్క గొర్రె, పెద్ద గొర్రె గురించి తర్వాత మాట్లాడతాను నేను. ఇక్కడ మీరు మాట్లాడారు ఒక మాట, దొంగ ఓట్లు వేసుకున్నాడు కరీంనగర్ లో కూడా. ఇలా రాహుల్ గాంధీ ఓట్లు బయట పెట్టినారంటే కరీంనగర్ కూడా దొంగ ఓట్లతో గెలిచినట్టుగా నాకు అనుమానం ఉన్నది. ఈ 8 మంది గెలిచిన పార్లమెంట్ సభ్యులు దొంగ ఓట్లతో గెలిచారనే అనుమానం నాకున్నది. అది ఎందుకంటే రాహుల్ గాంధీ బయట పెట్టిన రుచిని చూసుకుంటే ఒక్కొక్కరికి ఓటు తిట్టానున్నది, కరీంనగర్ ఉన్నది,
చెప్పదండి వేమని ఎట్లుంటుందయ్యా? పొద్దున లేచాడు 4 నిమిషాలు. అందుకే బండి సంజయ్ గెలిచిండు. లేకుండా బండి సంజయ్ గెలిచిన మనసు లేదు. తనకు తాను బీసీ నాయకుడు అని చెప్పుకుంటాడు. మిస్టర్ బండి సంజయ్ దేశ్ముఖ్ ఎక్కడ బీసీ అయ్యానంటే చూసారు కదా మై డియర్ ఫ్రెండ్స్, మహేష్ కుమార్ గారు ఇక్కడ మీరు 2 అంశాలు చాలా జాగ్రత్తగా మాట్లాడినట్టున్నారు. ఒకటి ఏంటంటే ఒక్కొక్కళ్ళకి 4 ఓట్లు ఉన్నాయి, పొద్దుగాల బయలుదేరి వెళ్ళిపోయి 4 చోట్ల ఓటు వేసేసాడు, అందుకని బండి సంజయ్ గారు గెలిచారు. ఏమంటే మీరు పిసిసి అధ్యక్షుడు, మీరు ఆయన అన్నట్టుగా వార్డు మెంబర్ కాదు. వార్డు మెంబర్ కూడా ఆ పోలింగ్ బూత్ పట్ల, ఆ పోలింగ్ విధానం పట్ల స్పష్టమైనటువంటి అవగాహన ఉంటుంది. దొంగ ఓట్లు ఒక వ్యక్తి 4 ఊర్లలో ఉంచి ఆ 4 ఊర్లకి ఎంత పరుగున జెట్ ప్లేన్ లోనో హెలికాప్టర్ లోనో లేకపోతే కారులోనో 200 స్పీడ్ తోటో 150 స్పీడ్ తోటో వెళ్ళాడు అనంటే ఇక్కడని రెండు విషయాలు ఇక్కడ చాలా కీలకము. మీకు ఓటు వేసేటప్పుడు వేలి మీద ముద్ర వేస్తే ఇంకు వేయడం అనేటటువంటిది జరుగుతుంది. ఆ ఇంక్ ఎందుకు వేస్తారో మహేష్ గౌడ్ గారు మీకేమైనా తెలుసా? లేదా ఇంతవరకు మీ వేలి మీద ఓటుకి సంబంధించినటువంటి ఇంకు పడలేదా అని నేను అడుగుతున్నాను. అతగాడు ఇక్కడ ఆ ఓటుకి సంబంధించినటువంటి ఇంకు, ఓటు వేసినటువంటి వ్యక్తి యొక్క ఓటు వేశాడు అనడానికి గుర్తింపు ఆ ఇంక్ అయితే ఆ ఇంక్ మార్క్ ని ఇంకొక నియోజకవర్గానికి వెళ్ళేసరికి అది ఎలా చెరిగిపోయింది. మీరన్నట్టుగా సరే ఒక 2వ ఓటు వేసి చెరుపుకున్నాడు అనుకుందాం. చెరిపిన తరువాత అతను ఒక యాసిడ్ పెట్టో లేకపోతే లిక్విడ్ పెట్టో తీసి చెరిపేశారు. ఎందుకంటే అవన్నీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న మీకే బాగా ఎక్స్పీరియన్స్. ఎందుకంటే ఇప్పుడు చెప్పినటువంటి చరిత్రలో మొత్తం ఇందిరాగాంధీ దగ్గర నుంచి తీసుకుంటే ఎమర్జెన్సీ పీరియడ్ లో చేసినటువంటి అధికార దుర్వినియోగం, రాజీవ్ గాంధీ హయాంలో పోలింగ్ బూత్ రిగ్గింగ్ లో, బూత్ క్యాప్చరింగ్ లో, దానికి సంబంధించిన ప్రత్యేకమైనటువంటి చట్టమే చేయాల్సినటువంటి దుస్థితి మీ రాజీవ్ గాంధీ తీసుకుని వచ్చాడు ప్రజాస్వామ్యానికి. అక్కడ పడితే అతను ఇంకొక చోటికి వెళ్ళి ఒక వ్యక్తి 4 సార్లు ఓటు వేస్తే ఆ వేలు మీద ఉన్నటువంటి ఆ ఇంకు తుడుపుకోవడానికి ఏలన్నా కోసుకోవాలి, చర్మమన్నా కోసుకోవాలి. అంత కోసేసుకొని ఒక వ్యక్తి ఒక పార్టీకి ఓటు వేశాడు, ఒక వ్యక్తికి ఓటు వేశాడు అని మీరు నమ్ముతున్నారా? ఇది ప్రజాస్వామ్యంలో సాధ్యమా? సరే, 2వ విషయం, ఈ రోజు ప్రతి పోలింగ్ బూత్ లో కూడాను సీసీ కెమెరాలు ఉన్నాయి. ప్రతి పోలింగ్ బూత్ లోనూ మీ ఏజెంట్లు ఉన్నారు. ప్రతి పోలింగ్ బూత్ లోనూ అక్కడ అధికారుల అబ్జర్వేషన్ ఉంది. ఆ రోజు ఇందిరాగాంధీ గారి కాలంలో ఆవిడ అంత పెద్ద ఎత్తున రిగ్గింగ్ కానీ అధికార దుర్వినియోగానికి కానీ పాల్పడిన రోజునే కోర్టులో ప్రూవ్ చేయడం జరిగింది ఈవిడ అధికార దుర్వినియోగానికి పాల్పడింది అని. అలాగే ద గ్రేట్ రాజీవ్ గాంధీ గారి కాలంలో రిగ్గింగ్లు జరిగి ½ an hour లో పోలింగ్ బూతులన్నీ కూడా క్యాప్చర్ చేసేసి వాళ్ళ కాంగ్రెస్ ప్రతినిధులను గెలిపించుకున్నటువంటి దౌర్జన్యకరమైనటువంటి ప్రజాప్రతినిధుల యొక్క వ్యవస్థను తిప్పికొట్టినటువంటి బలమైనటువంటి ప్రజాస్వామ్యంలో బీజేపీ ఉంది, కమ్యూనిస్టులు ఉన్నారు, అందరూ ఉన్నారు. అలాంటి బలమైనటువంటి ప్రజాస్వామ్యములో ఉన్నటువంటి ప్రతిపక్షాలు తిప్పికొట్టే చివరికి ఒక యాక్ట్ తీసుకురావాల్సినటువంటి సిచ్యుయేషన్ కూడా ప్రజాస్వామ్యంలో ఉంది. అలాంటిది మీరు ఒక ఇంట్లో 60 ఓట్లు, ఒక వ్యక్తి 4 ఓట్లు మాట్లాడేటప్పుడు మీరు పిసిసి అధ్యక్షుడని మర్చిపోయినట్లున్నారు సార్. ఒక్కసారి పిసిసికి వేరే ప్రత్యామ్నాయ పదాన్ని మీరు పెట్టుకునేటటువంటి ప్రయత్నం మాత్రం చేయొద్దు అనేటటువంటిది ఇక్కడ నేను మీకు ఒకసారి గుర్తు చేయటం అనేటటువంటిది జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే బండి సంజయ్ గారు ఈ విధమైనటువంటి గెలుపుకి కారణము అక్కడ ప్రజల్లో బీజేపీకి పెరిగినటువంటి ఆదరణ మాత్రమే కాదు, బండి సంజయ్ అక్కడ అంతకు ముందు కూడా మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా చేసి ఉన్నారు. ఆయన ఎన్ని కోట్ల రూపాయలతోటి అక్కడ అభివృద్ధి పనులు చేశారు అనడానికి కెమెరాతో మీరు వస్తారా, నన్ను రమ్మంటారా? ఛాలెంజ్. ఎందుకు అనంటే అభివృద్ధి లేకుండా ఒక మనిషి పదే గెలుస్తున్నాడు అనేది మీ ఆరోపణ అయితే అభివృద్ధితో మనిషి గెలిచాడు అనే ఒక ప్రజాస్వామ్యం యొక్క తీర్పును గౌరవించలేకపోవడం అనేటటువంటిది మీ యొక్క అజ్ఞానానికి అలాగే మీ దౌర్జన్యపరమైనటువంటి ఎలిగేషన్స్ కూడా ఇక్కడ మీరు అవకాశం ఇచ్చారు. అలాగే దాన్నే మీరు ఫాలో అవుతున్నారు అనేటటువంటిది ప్రజలు ప్రస్ఫుటంగా గమనించారు. అది మీరు ఒకసారి గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇంకొక మాట ఏం మాట్లాడారు మీరు? ఎందుకు బీసీ బిల్లు పార్లమెంట్ లో అనుమతించట్లేదు అని మాట్లాడారు.
బీసీ బిల్లుకి బీసీ గుత్తాధిపత్యం మొత్తం కూడా మీరు తీసుకున్నారు కాబట్టి మీకే నేను చెప్తున్నాను, బిల్లును ప్రవేశపెట్టేటప్పుడు అసెంబ్లీలో కేబినెట్ ఆమోదం ఉందా? ఏ విధంగా మీరు బీసీ బిల్లును పార్లమెంట్ కి పంపించారు సార్? మీరు ఎమర్జెన్సీ దీంట్లో తీసుకెళ్లి ఎక్కడ పెట్టారు? గవర్నర్ కి ఇచ్చి గవర్నర్ నుంచి పార్లమెంట్ కి పంపించారు. ఇక్కడ అప్రజాస్వామికంగా మీరు ఆ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టడం జరిగింది. ఇది పాయింట్ నెంబర్ 1. అయితే ఇంకొక విషయం, పార్లమెంట్ ఎందుకు ఆమోదించలేదు? బీజేపీ హిందుత్వానికే కాదు ప్రజాస్వామ్యానికి కూడా ఎంత బద్ధతగా నిలబడి ఉంది అనేది బండి సంజయ్ గారు క్రిస్టల్ క్లియర్ గా కౌంటర్ ఇచ్చారు మీకు. బహుశా ఆ కౌంటర్ ని తట్టుకోలేక మీరు ఈ కామెంట్ చేసినట్టున్నాయి. మీకు తెలియకపోతే ఇప్పుడు బండి సంజయ్ గారు ఏం కౌంటర్ ఇచ్చారో కూడా నేను చూపిస్తాను. ఒక్కసారి వినండి మహేష్ గౌడ్ గారు, బండి సంజయ్ గారు ఏం మాట్లాడారు అనేటటువంటిది. బీసీ హిందువులలో మీ ఎల్లు కాగితమే తాత కాగిత ఎవరు ముట్టిరు 42% ఎలక్షన్ ముందు రిజర్వేషన్ ఇస్తున్నారు. 42% ఇస్తున్నారు. 10% ముస్లింలు తీసుకొచ్చి ఈ బీసీలో కడితే వీళ్ళు ఇచ్చింది ఎంత? 32% మాత్రమే బీసీలకు రిజర్వేషన్ ఇస్తూ 42% ఇవ్వడానికి కేంద్రానికి డివైజన్ అవుతారట. నేను బరాబర్ చెప్పాను, మీరు ముస్లింలను కలిపి బిల్లు ఢిల్లీకి పంపితే అది లామినేషన్ చేసి మీ గొప్ప పిల్లలు పెట్టుకోవడం రూపాయలు. మేము ఇచ్చే ప్రసక్తులు మీరు ఇచ్చేది 32% బీసీలకు. బీసీలకు 93 మీరు 32% ఇచ్చి ఇంకా 10% తూర్పులకు ఇస్తున్నారు. మీరు మాకు ఇస్తున్నారు, బీసీలకు ఇస్తున్నారు. మహేష్ గౌడ్ గారు క్రిస్టల్ క్లియర్ గా మీకు అర్థమైంది అనుకుంటాను. ఆయన ఏం చెప్పారంటే బీసీలైనటువంటి హిందువులకి వాళ్ళకి దక్కాల్సినటువంటి 42% పూర్తిగా బీసీలకి మాత్రమే, హిందువులకు మాత్రమే దక్కాలి అనేటటువంటిది అక్కడ ఉన్నటువంటి ప్రస్ఫుటమైనటువంటి నిర్ణయము. ఆ నిర్ణయంలో మీరు 42%లో 10% మైనారిటీలను పెట్టి పంపించారు. కాబట్టి ముందే బీజేపీ హెచ్చరించడం జరిగింది. మేము హెచ్చరించాము, మీరు గనక మైనారిటీలను యాడ్ చేసి కనుక మీరు పంపిస్తే దాన్ని మళ్ళీ ఫైల్లో చుట్టి మీకే కొరియర్ లో పంపిస్తాము అనేటటువంటిది బీజేపీ స్టాండ్. మీరు అది చెయ్యకుండా ఇక్కడ వర్గ విభేదాలు, మత కలహాలు సృష్టించాలి, అలాగే బీజేపీ మీద దుమ్మెత్తిపోయాలి అనేటటువంటి ఆ యొక్క దురుద్దేశంతో మీరు పంపించినటువంటి ఫైలు. బీసీ అంటే అక్కడ నిష్పక్షపాతంగా బీసీలు మాత్రమే ఉండాలి సార్. ఇప్పుడు ఎవరికి రిజర్వేషన్, ఎస్సీ రిజర్వేషన్లు ఉంటే దాంట్లో ఎస్సీలు మాత్రమే ఉండాలి సార్. ఈ మాత్రం నియమాలు, ఈ మాత్రం లా మీకు తెలియకుండా మీరు దాన్ని పంపించారు అనంటే మీ చిత్తశుద్ధి, బీసీల పట్ల మీకున్నటువంటి చిత్తశుద్ధి ఎలాంటిదో మహేష్ గౌడ్ గారు మీకు ప్రత్యేకించి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. దయచేసి మళ్ళీ ఇంకొకసారి మీకు కావాలి అనంటే మీరేం మాట్లాడారు, బండి సంజయ్ గారు ఏం మాట్లాడారు అనేది ప్రత్యేకంగా ఒక వీడియో చేసి మేము మీకు పంపిస్తాం. మీరు ఒకసారి చూడండి. మీరు ఇక్కడ ఎంతసేపు కూడా మీరు కక్కేటటువంటి విషం ఎవరి మీద అనంటే బండి సంజయ్ గారి మీద, మీరు కక్కేటటువంటి విషం ఎవరి మీద అంటే బీజేపీ మీద. విమర్శలు ఖచ్చితంగా చేయాలి, ప్రజాస్వామ్యంలో ఎవరికైనా సరే ఆ హక్కు ఉంది. కానీ మీరు చేసేటటువంటి దాన్ని, మీరు ఎందుకు ఓడిపోయారు మిస్టర్ మహేష్ కుమార్ గౌడ్ గారు, మీరు ఎలక్షన్స్ లో ఎందుకు ఓడిపోయారో ముందు అది చెప్పండి. ఆ తర్వాత బండి సంజయ్ గారు ఎలా గెలిచారో మనం మాట్లాడదాం. మీరు ఓడిపోయిన దాన్ని కప్పిపుచ్చుకోవడానికి, మీ యొక్క ఓటమిని అంగీకరించకుండా ఎదుటి వాళ్ళ మీద గుడ్డగాల్చి మీద వేసి మీరు స్వప్రయోజనాలు ఏదైనా పొందాలి అనుకుంటే ఇక్కడ మళ్ళీ తిరిగి ప్రశ్నించడానికి ఇక్కడ ఒక ప్రెస్ అనేటటువంటిది ఉంది, మీడియా అనేటటువంటిది, ప్రజాస్వామ్యం అనేటటువంటిది ఉంది. ప్రజల యొక్క తీర్పును గౌరవించండి. మరి మిగిలినటువంటి 88 మంది గెలిచినటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అక్కడ ఏ భాగం పంచుకున్నారు, ఎవరిని మేనేజ్ చేశారు, ఎన్ని వందల దొంగ ఓట్లతో గెలిచారు, ఎన్ని లక్షల దొంగ ఓట్లు మీరు వేశారు, మీరు వేయించుకున్నారు. అంటే దొంగతనం ఒక చోటే జరుగుతుందా, అన్ని చోట్ల జరగదా? ఇది ప్రజాస్వామ్యంలో ఇచ్చిన తీర్పు. మీరు గెలిస్తే ప్రజాస్వామ్యం తీర్పు, మీరు గెలవకపోతే దొంగ ఓట్లు. ఇదే దశాబ్దాల కాలంగా ద గ్రేట్ ఇందిరాగాంధీ దగ్గర నుంచి ఈ రోజు రాహుల్ గాంధీ వరకు కూడా కనీసం అక్కడ పార్లమెంటులో ప్రజలకు సంబంధించినటువంటి విషయాలు ఏమైనా మాట్లాడతారేమోనని చూస్తే 24 గంటలు రాహుల్ గాంధీ పార్లమెంట్ లో మాట్లాడుతున్నది ఏంటంటే హిందుత్వ వ్యతిరేకమైనటువంటి నినాదాలు చేస్తాడు ఆయన. అలాగే ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటాడు. దొంగ ఓట్లు అంటారు. నేను మిమ్మల్ని, మీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, మిమ్మల్ని, మీ రాహుల్ గాంధీని నేను ప్రశ్నిస్తున్నాను. దొంగ ఓట్లు ఎవరు వేయించినా కూడా
మీ రాహుల్ గాంధీ చేతిలో ఉన్నటువంటి పేపర్ల కట్ట ఎలక్షన్ కమిషన్ కి ఎందుకు వెళ్ళలేదు? న్యాయస్థానాలకు ఎందుకు వెళ్ళడం లేదు? కేవలం ఆ పేపర్లు పట్టుకొని పార్లమెంట్ లోనే ఎందుకు ఆ విధమైనటువంటి డిస్ప్లే చేస్తున్నారు అంటే ఆ పేపర్లో ఉన్నది ఖాళీ కాగితాలా, లేకపోతే మీరు చేర్చినటువంటి దొంగ ఓటర్లు ఉన్నారా అనేటటువంటిది ఇక్కడ ప్రజాస్వామ్యంలో పెద్ద ప్రశ్న ఉంది. ప్రజలు మొత్తం ఇదే ప్రశ్న మాట్లాడుతున్నారు. పార్లమెంట్ లో చర్చ లేవనెత్తినప్పుడు మీరు అది వీగిపోయినప్పుడు, లేకపోతే ఆ చర్చకి బలం లేనప్పుడు మీరు న్యాయస్థానాల్ని ఎందుకు ఆశ్రయించరు? కేవలం చర్చలతోటే కాలక్షేపం చేస్తున్నారు అంటే ప్రజాస్వామ్యాన్ని పక్కదోవ పట్టించడం కాదా? మీ యొక్క దౌర్జన్యాలు, మీ యొక్క అవినీతి, ఇదిగో ఇందాక మీ యొక్క ప్రజాస్వామ్యం ఎట్లా పరిఢవిల్లుతుందో ఇక్కడ కనిపిస్తుంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అతి దరిద్రమైనటువంటి రాజకీయాలు చూడండి. ఇక్కడ రెండో పర్సన్ ఎవరున్నారు సార్? ఇక్కడ వెరీ నెక్స్ట్ సెకండ్ పర్సన్ ఎవరున్నారు? ప్రొఫెసర్ కంచె ఐలయ్య. ఈ కంచె ప్రజాస్వామ్యం అనేటటువంటి చేను మేస్తుంది. మత మార్పిడులకు మూలమవుతున్నటువంటి ఈ చీడ పురుగుని మీరు పక్కన కూర్చోబెట్టుకుని ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతూ దొంగ ఓట్లు, దొంగల్ని, అసలైనటువంటి దొంగల్ని మీరు ఇక్కడ కూర్చోబెట్టారు. ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి అతిపెద్ద దొంగ ఎవరైనా ఉన్నారంటే ఈ కంచె ఐలయ్య మాత్రమే ఉన్నాడు. కులాల ప్రాతిపదికన, మతాల ప్రాతిపదికన జనాల్ని విడగొడుతూ, ప్రాంతాల వారీగా విద్వేషాలు రెచ్చగొడుతూ, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి మనశ్శాంతి లేకుండా చేస్తూ పబ్బం గడుపుకుంటున్నటువంటి ఇలాంటి చిల్లర వదవల్ని పక్కన కూర్చోబెట్టుకున్నప్పుడే మీ పార్టీ యొక్క చిత్తశుద్ధి ఏంటనేది అర్థమవుతుంది. ఈ విధంగా ఎన్ని గొడవలు సృష్టిస్తున్నారు, ఎంతమంది కులాల వారీగా తెలంగాణ రాష్ట్రాన్ని విడగొట్టారు, అభివృద్ధి అనేదే లేకుండా చేశారు. ఈ రాష్ట్రం కేవలం ఓట్ల కోసం తన్నుకునేటటువంటి ఎంపీల్ని పంపించేటటువంటి ఒక కర్మాగారం కింద తయారు చేశారు తప్ప కార్మికుల గోడు లేదు, కర్షకుల గోడు లేదు, శ్రామికుల గోడు లేదు. ఇక్కడ వెనకబాటుతనం ఎక్కడ ఉందయ్యా అనంటే మీ మాటల్లో ఉంది. మీరు చూపించేటటువంటి ఇలాంటి వెధవల్ని మీరు పెట్టేటటువంటి చోటనే ప్రజాస్వామ్యం కనిపిస్తుంది తప్ప ప్రజలలో ఏ విధమైనటువంటి అభివృద్ధి కోసం కానీ, జనం కోసం కానీ మాట్లాడేటటువంటి కించిత్ చిత్తశుద్ధి కూడా లేకపోవడం అనేది మిస్టర్ మహేష్ కుమార్ గౌడ్ పోయి మీ రాహుల్ గాంధీ కాదు. ఇతగాడు పేరు ఏంటో చెప్పమంటారా? దేశానికి పట్టిన రాహు, దేశానికి అలాగే ధర్మానికి పట్టిన చీడ ఏదైనా ఉందంటే వీళ్ళిద్దరు మాత్రమే. వీళ్ళని అడ్డం పెట్టుకుంటే రాష్ట్రాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు? ధర్మబద్ధంగా మీరు చేయాలి అనుకుంటే ప్రజల్లో ధర్మాన్ని పక్కదోవ పట్టించారు, దేవాలయాల మీద దాడులు చేస్తున్నారు. ఇంకొక మాట ఏం మాట్లాడారు మిస్టర్ మహేష్ గౌడ్ గారు? ఏమన్నారు? బీజేపీ బండి సంజయ్ ఎలక్షన్స్ ముందు వచ్చినప్పుడు దేవతలంటాడు, ఎలక్షన్స్ లో గెలుస్తాడు. ఎస్, 100% మాట్లాడతాం. దేవాలయాల్ని కూల్చారు, హిందువుల అస్తిత్వాన్ని దెబ్బతీస్తున్నారు. దేశంలో 80% మంది హిందువులు ఉన్నటువంటి ఆ గొంతుకని వినిపించి ఆ హిందువుల ధైర్యమై నిలిచి ఆయన ఎంపీగా అత్యధిక ఓట్ల మెజారిటీ తోటి గెలిచాడు. దేవతలు చెప్పాడు, దేవతల్ని కాపాడుకోవాలని చెప్పాడు. ఆ దేవతల నినాదాన్ని తీసుకుని హిందూ యొక్క అస్తిత్వానికి ప్రతీకగా నిలబడ్డాడు. కాబట్టి బండి సంజయ్ ఎంపీ కాగలిగాడు. అత్యధిక మెజారిటీతో హిందూ ఓట్లతోటి గెలిచాడు. ఆ హిందువుల్లో కూడా హిందుత్వాన్ని గౌరవించేటటువంటి ముస్లింలు ఉన్నారు, క్రిస్టియన్లు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, అన్ని కులాలు మతాలు అన్ని ఉన్నాయి. ఎందుకంటే దేశం యొక్క అస్తిత్వం ఎక్కడుందో అస్తిత్వం గురించి మాట్లాడారు. మళ్ళీ ఏమన్నారు? ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత దయ్యాలు అంటాడు, ఇంకొకటి అంటాడు. ఆ దయ్యాలు ఎవరో కాదు సార్, ఇదిగోండి దయ్యాలు ఇక్కడే ఉన్నాయి. ఆ దయ్యాల గురించే మాట్లాడుతున్నారు. వేదాలు వల్లిస్తున్నాం ఇలాంటి వాళ్ళ గురించే మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా మీరు మాట్లాడింది 100% 100% కరెక్టే. ఎలక్షన్స్ అప్పుడు మా దేవతల్ని కాపాడుకుంటా, మా అస్తిత్వాన్ని కాపాడుకుంటా, మా హిందుత్వాన్ని కాపాడుకుంటా, మా దేశం యొక్క వెన్నెముకమైనటువంటి హైందవ ధర్మాన్ని కాపాడుకుందామని చెప్పి వచ్చిన నినాదంతో గెలిచినటువంటి హిందువు, కట్టర్ హిందూ బండి సంజయ్. మీరు ఆ తర్వాత దయ్యాలను మాట్లాడుతున్నారు. ఇదిగో దయ్యాలు. ఏ దయ్యాలనైతే మీరు పక్కన కూర్చోబెట్టుకున్నారో మతాల పరంగా అలాగే కులాల పరంగా జనాల్ని చీల్చి చెండాడి రాష్ట్రం యొక్క అభివృద్ధిని ఏ విధంగా కూకటి వేళ్లతో సహా పెకిలిస్తున్నారో ఆ దయ్యాల గురించే మాట్లాడుతున్నారు. అండర్లైన్ దిస్ పాయింట్. ఈ రోజు ప్రజాస్వామ్యం అంటే ఎలా తయారైంది? మతాల ప్రకారం విడదీయటం, కులాల ప్రకారం విడదీయటం, అసలు ఇక్కడ సౌమ్యత అనేది లేకుండా రెచ్చగొట్టడము, ఉద్యమాలు చేయడము, ఇంత భయంకరమైనటువంటి స్థితి, అనిశ్చితి
ఈ రాష్ట్రంలో ఈ రోజు ఉందో, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఉందో మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. మై డియర్ ఫ్రెండ్స్, మీకు కూడా నేను చెప్తున్నాను, ఈ రోజు హిందువులంతా బలపడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు అనంటే, ఇదిగో ఈ దరిద్రుడు ఇక్కడికి వచ్చి కూర్చున్న తర్వాతనే ఈ రాష్ట్రంలో వరుసగా జరుగుతున్నటువంటి సంఘటనలు మనం చూసాం. మొన్న ధర్మస్థలంలో జరిగినటువంటి సంఘటన చూసాం. ఇలాంటి చీడ పురుగులు చేసినటువంటి పన్నిన పన్నాగమే అంత గొప్ప ధర్మస్థలానికి పట్టినటువంటి చీడ పురుగులు వీళ్ళందరూ కూడా. వీళ్ళందరినీ ఇక్కడి నుంచి తరిమి కొట్టాలి అనంటే మనం ముందుకు అడుగు వేయాల్సినటువంటి అవసరం ఉంది. హిందుత్వాన్ని, హిందూ ధర్మాన్ని రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మళ్ళీ చెప్తున్నాను, ముఖేష్ కుమార్ గౌడ్ గారు హిందువు అనేటటువంటి వాడు ఈ రోజు బలపడుతున్నాడు అనేటటువంటిది మీరు జీర్ణించుకోలేనటువంటి అంశము. అందుకోసమే హిందువు ఏ విధమైనగా జాగృతమయ్యాడో బండి సంజయ్ యొక్క మెజారిటీలో కనిపించింది. ఆ హిందుత్వాన్ని సహించలేనటువంటి మీరు బహుశా పాపం కంట్రోల్ తప్పి మాట్లాడుతున్నట్టున్నారు. జర్రంత కంట్రోల్లో ఉండండి సార్. ప్రజాస్వామ్యం గాడిలో పెట్టడానికి ఖచ్చితంగా హిందుత్వం నిలబడుతుంది. హిందుత్వాన్ని నిలబెట్టేవాడే గెలిచి తీరతాడు. జై హింద్.